నాబార్డు నుండి ఒక నోటిఫికేషన్ ఇవ్వబడింది. స్టైపెండ్ వచ్చేసి నెలకు 70,000. ఈ ఉద్యోగాలు కూడా కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉంది, ఫీజు ఆన్లైన్లో చెల్లించాలా లేక ఆఫ్లైన్లో చెల్లించాలా, దీని ఎంపిక ఎలా జరుగుతుంది, ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉండదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాలు కూడా మీకు తెలియాలి. కేవలం ఒక సంస్థ నుండి నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఫీజు ఎలా అప్లికేషన్ చేయాలా, ఇటువంటి విషయాలే తెలుసుకుంటారు తప్ప అసలు ఆ సంస్థ యొక్క పూర్వపరాలను ఎందుకు తెలుసుకోవాలనుకోరు. కాబట్టి ఏ సంస్థ నుండి మనకు నోటిఫికేషన్ విడుదలైనా కానీ ముందుగా ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మనం ఆ నోటిఫికేషన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మరి నాబార్డ్ ఎప్పుడు ఏర్పడింది? నాబార్డ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1982 జూన్ 12 ఏర్పడింది. జూన్ 12. ఎవరు ఏర్పాటు చేశారంటే భారత ప్రభుత్వము మరియు RBI ఈ రెండు కలిసి ఏర్పాటు చేసింది. మరి ఈ నాబార్డ్ అనే సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు కాబట్టి రైతులకు రుణాలు ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే అక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా కానీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాబార్డ్ అనే సంస్థను ఈ భారత ప్రభుత్వము మరియు RBI కలిసి 1982లో ఏర్పాటు చేశారు. మరి 1982లో నాబార్డ్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేస్తే వీళ్ళిద్దరు ఏర్పాటు చేశారు అంటే కె శివరామన్ అనే కమిటీ సూచనల మేరకు అప్పటి భారత ప్రభుత్వము మరియు RBI కలిసి ఈ నాబార్డ్ అనే సంస్థను 1982 జూన్ 12 ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ఈ నాబార్డ్ అనే సంస్థ నుంచి ఏ నోటిఫికేషన్ విడుదలైందంటే ముంబై కేంద్రంగా ఉన్న ఈ నాబార్డులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నాబార్డుకు సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ సబ్ బ్రాంచెస్లో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో నాబార్డ్ అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ పేరుతో విడుదల చేసింది అంటే పేరు కాదు కానీ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటే ఒక యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద అప్లికేషన్ ఇన్వైట్ చేయాలనుకుంది. అసలు యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటే ఏంది? ముందు యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదండి, గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మరియు ఆర్థిక రంగంలో ఎటువంటి విధానాలు రూపొందించాలి మరియు కార్యక్రమాలను ఎట్లా డిజైన్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాబార్డ్ ఏం చేసిందంటే యంగ్ ప్రొఫెషనల్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలి, ఆ అవగాహన కల్పించడం కోసం మాకు అర్హులైన క్యాండిడేట్లు కావాలనే ఉద్దేశంతో నాబార్డ్ అనే సంస్థ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాదండి, కేవలం ఒప్పంద ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. ఈ కాంట్రాక్ట్ కూడా కేవలం ఒక్క సంవత్సరానికి సంబంధించి మాత్రమే. అయితే వీళ్ళ అవసరాల దృష్ట్యా ఈ కాంట్రాక్ట్ని పొడిగించే అవకాశం ఉంది. అది కూడా ఎంతవరకు పొడిగించే అవకాశం ఉందంటే గరిష్టంగా 3 సంవత్సరాల వరకే ఈ ఒప్పందాన్ని మాత్రం పొడిగించుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద ఎవరెవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి www.nabard.org. ఈ వెబ్సైట్లోకి పోయి మనం అప్లికేషన్ ఫిలప్ చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే డిసెంబర్ 26 నుండి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎప్పటి వరకు ఉంటుంది అంటే జనవరి 12 వరకు ఉంటుంది. అంటే డిసెంబర్ 25 నుండి జనవరి 12, 2026 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి వేకెన్సీస్ విషయానికి వస్తే 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాము. ఈ 47 పోస్టులు కూడా ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏ విభాగంలో ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీకి వచ్చేసి 3 ఖాళీలు ఉన్నాయి, ఎకనామిక్స్లో 3 ఖాళీలు ఉన్నాయి, డేటా సైన్స్లో 4 ఖాళీలు ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీలో 1 ఖాళీ ఉంది, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్లో 2 ఖాళీలు ఉన్నాయి, గ్రాఫిక్ డిజైనింగ్లో 1 ఉన్నది, PR అవుట్రీచ్ అండ్ డాక్యుమెంటేషన్లో 2 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 12 ఉన్నాయి, జియో ఇన్ఫర్మేటిక్స్లో 1 ఉన్నది, డెవలప్మెంట్ మేనేజ్లో 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నాయా అంటే లేవండి. ఆయా విభాగానికి సంబంధించి ఆయా ప్రాంతాలలో ఖాళీగా ఉన్నాయి.
ఏ విభాగం సంబంధించి ఎందులో ఖాళీలు ఉన్నాయంటే క్లైమేట్ సస్టైనబుల్ సంబంధించి హెడ్ ఆఫీస్ ముంబైలో ఖాళీలు ఉన్నాయండి. అదే ఎకనామిక్స్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ లక్నోలో, డేటా సైన్స్ సంబంధించి ముంబై హెడ్ ఆఫీస్లో, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో, గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి కర్ణాటక మంగళూరు. అంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క బ్రాంచీలో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు, ఏ అర్హతలు ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎడ్యుకేషనల్ విషయానికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మినిమం డిగ్రీ పాస్ కావాలి. అది కూడా 50% నుంచి 60% మార్కులు ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే అర్హులు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి అంటే మొత్తం 14 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. నేను ప్రతి విభాగం నుండి కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే ఈ నాబార్డు సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే ఏ క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు అప్లై ఓన్లీ ఫర్ వన్ డిసిప్లిన్ అండ్ లొకేషన్. అంటే కేవలం ఏదైనా ఒక విభాగాన్ని ఎంచుకోండి, మీరు ఏదైనా ఒక లొకేషన్ ఎంచుకోండి, అంతకు మించి ఇంకో విభాగాన్ని ఎంచుకోకూడదు, ఇంకో లొకేషన్ ఎంచుకోవద్దు. అప్లికేషన్ చేసుకుంటే కేవలం ఏదైనా ఒక పోస్ట్కి ఎకనామిక్స్లో అయితే ఎకనామిక్స్కి అప్లై చేసుకోండి, లేకపోతే డేటా సైన్స్ అయితే డేటా సైన్స్కి చేసుకోండి. అంతేగాని నేను డేటా సైన్స్కి చేస్తాను ఎకనామిక్స్ చేస్తానంటే కుదరదు. కేవలం ఒకే పోస్ట్కి ఎలిజిబుల్. ఈ పోస్టులకు సంబంధించి ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవాలంటే ఎవరైతే 1995 నవంబర్ 1 నుండి 2004 నవంబర్ 1 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. అంతకుముందు జన్మించిన వాళ్ళు కానీ అటు తర్వాత జన్మించిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. ఏజ్ విషయానికి వచ్చేసరికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉండాలి. మరి ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ పీరియడ్ వచ్చేసి ఎంత అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే. వాళ్ళ అవసరాల నిమిత్తం మరి ఈ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని పొడిగించవచ్చా అంటే పొడిగించవచ్చు. మరి పొడిగిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు? గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అంటే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు, అంతకు మించి పొడిగించడానికి వీలు లేదు. మరి సెలక్షన్ ఎట్లా చేస్తారు? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఆ అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరైతే మెరిట్ ఉంటారో, ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళని వాటిని ఆధారంగా తీసుకొని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక విద్యార్థికి డిగ్రీలో 50% మార్కులు వచ్చినాయి అనుకుందాం, ఇంకొక విద్యార్థికి డిగ్రీలో 80% మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే 80% ఉన్న అబ్బాయిని షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ 50% ఉన్న వాళ్ళని అంటే అకాడమిక్ యొక్క మెరిట్ ఎట్లా ఉందో ఆ మెరిట్ ప్రకారమే ఈ స్క్రూటినీ చేయడం అనేది జరుగుతుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఈ అప్లికేషన్ స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ స్క్రీనింగ్ అక్కడితోటే ఫైనల్ అయిపోతుందా, వస్తుందా జాబ్ అంటే అక్కడ కాదండి. ఎవరైతే అప్లికేషన్ స్క్రీనింగ్ ద్వారా లిస్ట్ అవుట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఏముంటుందంటే ప్రజెంటేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూలోను ప్రజెంటేషన్లోను ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళని యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద ఉద్యోగులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళకి స్టైపెండ్ ఎంత వస్తుంది అంటే నెలకు 70,000 రూపాయలు వస్తుంది. అంటే ఒక సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంత డబ్బులు ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేయడం అంటే చాలా తక్కువ అండి. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ను ఏ అభ్యర్థి కూడా మిస్యూజ్ చేసుకోకూడదండి. ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోండి, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫీజు ఎంత అంటే ఏ క్యాండిడేట్కి అయినా అప్లికేషన్ ఫీ అనేది 150 రూపాయలు మాత్రమే. మరి ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఆ ఫీజు రీఫండబుల్ వస్తుందా అంటే రీఫండబుల్ అనే ఛాన్స్ తెలియదండి. అంటే అప్లికేషన్ ఫీ నాన్ రీఫండబుల్. అంటే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే మీరైతే అప్లికేషన్ చేసుకోండి, అప్లికేషన్కి అప్పుడు మీరు ఎంతైతే ఫీజు కడతారో అంత ఫీజును రీఫండబుల్ చేస్తా అని చెప్పేసి కొన్ని సంస్థలు కూడా పేర్కొంటాయి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఉంది, ఆర్ఆర్బీ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు రీఫండబుల్ వస్తుంది, కానీ ఈ సంస్థ నుండి మాత్రం రీఫండబుల్ లేదు, నాబార్డ్ అనే సంస్థ నుంచి మాత్రం రీఫండబుల్ లేదు. ఇది గమనించండి. మరి ఎట్లా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎలా చేయాలంటే ముందుగా మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ దేని ద్వారా చేయాలంటే ఆన్లైన్ ద్వారా చేయాలి. అది కూడా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ మొబైల్ వ్యాలెట్ కానీ
ఈ మూడిట్లో ఏమున్నా కానీ వాటి ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేయాలి, అంటే మన సర్టిఫికేట్ స్కాన్ చేయాలి, స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాలి. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావండి. ఇది చాలా అద్భుతమైన అవకాశం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ని చూసి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.